శ్రీశైలంలో బుల్లెట్లు లభ్యమవడం కలకలం రేపింది. వాసవి సత్రం ఎదురుగా ఉన్న డివైడర్ పై వీడిని గుర్తించారు. సత్రం ముందు నుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్ వద్ద ఉన్న సంచిని గుర్తించారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీశైలం పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బంది సంచిని తనిఖీ చేసి అందులో బుల్లెట్లున్నట్లు నిర్ధారించారు. సంచిలో 9 పెద్దవి 4 చిన్న బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్లి ఉంటారనే కోణంలో శ్రీశైలం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక శ్రీశైలంలో బుల్లెట్లు లభ్యమవడం కలకలం రేపింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే శేఖరాచారి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈ రోజు బుల్లెట్లతో పాటు కొన్ని వంకాయ బాంబులకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కలకలం రేగిందని చెప్పొచ్చు. అయితే శ్రీశైలంలో ఉన్నటువంటి వాసవి సత్రానికి ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ ఏదైతే బ్యాక్ సైడ్ లో ఉంటుందో ఆ డివైడర్ కి సంబంధించినటువంటి దానిపైన ఒక కవర్ లో 9 పెద్ద సైజు బుల్లెట్లు, 4 చిన్న సైజు వాటినన్నింటినీ కూడా అక్కడ ఎవరైతే శానిటేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఉంటుందో వాళ్ళు ఒక కవర్ లో ఉన్నట్టుగా గుర్తించారు. ఈ కవర్ లో ఉన్నట్టుగా గుర్తించి వాళ్ళు వెంటనే అవి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బుల్లెట్లతో పాటు పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే వీటికి సంబంధించి వెంటనే వాళ్ళు హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ పోలీసులు అక్కడికి చేరుకొని దాని పూర్తి స్థాయిలో ఏమేమి ఉన్నాయి లోపల అని చెప్పేసి తీసి చూసేసరికి అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీ చేసినటువంటి పరిస్థితుల్లో 303 సంబంధించినటువంటి 6 బుల్లెట్లు, ఎల్ఎల్ఆర్ సంబంధించినటువంటి 5 బుల్లెట్లు, ఎల్ఎల్ఆర్ సంబంధించినటువంటి 4 ఖాళీ బుల్లెట్లు, 9 ఈఎంఎఫ్ చెందినటువంటి 4 బుల్లెట్లు గుర్తించారు. అయితే 4 బాంబులు కూడా లభించాయని చెప్పేసి 4 అవి వంకాయ బాంబులుగా అనుమానిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా బుల్లెట్ వెలుగు చూసిన ఘటనపై శ్రీశైలం పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. దీంతో పాటుగా బుల్లెట్లతో పాటు దాంట్లో ఒక ఎర్ర ఏదైతే దుస్తువు అంటే ఒక గుడ్డ మాదిరిగా ఉంది, అది కూడా గుర్తించారు. దీన్ని బట్టి ఇది నల్లమల్లాటవి ప్రాంతానికి సమీపంలో ఉండడంతో నక్సల్స్ సంబంధించినటువంటి ఏమైనా ఉందా, లేదంటే ఎవరైనా కావాలని చేశారా, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అనుమానాస్పద స్థితిలో ఈ ఒక కవర్ లో ఈ బుల్లెట్లతో పాటు ఒక ఎర్ర గుడ్డతో పాటు ఈ వంకాయ బాంబులు లభించడంతో శ్రీశైలంలో అయ్యాలట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఓకే, రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.